47 ప్రేక్షకులకు అలాగే కాంగ్రెస్ నుంచి నాయకులకు నమస్కారం. ఇక్కడ ఎవరు ఆపుతున్నారు ఏమో ఆపుతున్నారు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. మాట్లాడినప్పుడు వీళ్ళు ప్రజాపాలన పక్కన పెట్టి అసలు ఏం జరుగుతుందనేది వీళ్ళకే తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాయకుల్లోనే సమన్వయం లేదు. ఎందుకంటే ఉన్న వ్యక్తులు ఎవరు, మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు, ఏం చేస్తూ ఉన్నారు, ముఖ్యమైనటువంటి శాఖల్ని ఎందుకు గాడిలో తేలేకపోతారో వాళ్ళకే తెలియాలి. అంటే వీళ్ళు లోపల రకరకాల భయమై ఉండొచ్చు. ఒక ఆయన అయితే బహిరంగంగా మాట్లాడతాడు, నేను ఎంపీ గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఇస్తున్నారు, మరి గెలిపించిన ఏమైందని ఒక ఆయన అంటాడు. నల్గొండ జిల్లా ప్రాంతాల వారీగా విభజించుకొని ఒకరినొకరు పీకులాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ చిట్ట ప్రేమ్ సాగర్ రావు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, ఇక్కడ మహబూబ్నగర్ నుంచి ఉన్నటువంటి నాయకులలో వేరే, హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులలో వేరు. వీళ్ళ దగ్గర ఒకరికొకరికి సమన్వయం లేక ఆ సమన్వయ లోపం వల్ల పాలన వ్యవస్థ చాలా గాడి తప్పినటువంటి పరిస్థితులు. ఒక ముఖ్యమంత్రి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి శాఖలు భాగ్యనగరం వేసుకుందాం. రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో కీలకంగా ఉన్నటువంటి సుమారు 1 కోటి మంది ఉన్నటువంటి జనాభా, 150 డివిజన్లు, చాలా ఆర్థిక వనరులతో చాలా సమస్యలతో కూడుకున్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి భాగ్యనగర్ను ఈ మున్సిపల్ శాఖ చాలా కీలకమైనటువంటి శాఖ. ఆ శాఖని అసలు ఇప్పటి వరకు ఎందుకు ఇయ్యరు, ఎందుకు చేయరు? పోనీ ఆ శాఖకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే స్వయాన ఉన్నారు, ఆయనే మానిటర్ చేస్తున్నారు. అంటే అలాంటి మీటింగ్లు కూడా జరగలేదు. అలాంటి ప్రత్యేకంగా ఆ శాఖకు సంబంధించినటువంటి శాఖలు సీఎం దగ్గర పెట్టుకుంటే యాక్చువల్లీ పాలనకి చాలా ఇబ్బంది అవుతుందని అంటుంటారు. సో దాంట్లో ఇన్క్లూడ్ చేస్తున్నారు మీరు? 100% అది నిజం. ఎందుకు అని అంటే సమన్వయంతో అన్నీ చేయలేరు. ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఆయనకు కూడా అదే 20 పని దినాలు, అదే పని దినాలు ఉంటాయి, అవే గంటలు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుకుందా, లేదా 12 గంటల వరకు ఉన్నా అవే 18, 16, 20 గంటల కన్నా ఎక్కువ సమయం ఆయనకు కూడా ఉండదు. ఏమున్నా ఆయనే 16 గంటలు పని చేయాలి, ఎవరున్నా అదే 16 గంటలు పని చేయాలి. ఒక్క వ్యక్తి ఇన్ని చేయాలంటే ఇబ్బంది కదా. అవకాశం ఉన్నంత వరకు బయట వాళ్ళకేమి ఇయ్యరు, వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే పార్టీలో ఉండే అంతర్గత కలహాలు, ఒకరి మీద ఒకరికి సీనియర్లు. అంటే వీళ్ళ దాంట్లో మొత్తం 3 ప్యానెల్గా విభజించబడ్డాయి. ఇప్పుడు ఎవరైతే ఇలా పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నటరాజ్ గారు, ఆవిడ పూర్తి ఆలోచనతోని ఒక 3గా విభజించారు అన్నట్టు. మళ్ళీ అది పార్టీకి అంతర్గత విషయం అయినా కానీ మనం చర్చించుకుందాం దాని మీద. ఏముందంటే ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళంతా ఒక గ్రూపు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళంతా ఒక గ్రూపు, ముందు నుంచి ఉన్న వాళ్ళు ఒక గ్రూపు. పార్టీని నమ్ముకున్న వాళ్ళు 3 గ్రూపులుగా డిఫరెంట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఎవరికి పార్టీలో ప్రక్షాళన, కొత్త పదవుల కోసం వాళ్ళు ఇంటర్నల్ గా డివైడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్కి ఈమెకి చాలా డిఫరెన్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే మనం అది పత్రికల్లో విన్నాము. వారి వ్యవహార శైలి ఉన్నా, వారి విధానం ఉన్నా, వారి డ్రెస్సింగ్ స్టైల్ ఉన్నా వారికి అర్థమైపోతుంది వారు చాలా సాధారణమైనటువంటి వ్యక్తి అని అంటున్నారు. ఆ ప్రభావం వల్ల కూడా కొంత ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. పార్టీలోని సమన్వయం చేసుకోవడము, ప్రభుత్వంలో సమన్వయం నడపడం అనేది రేవంత్ రెడ్డికి అసాధ్యమైనటువంటి విషయం ఇక్కడ కళ్ళగా కనబడతా ఉంది. దానికి తోడు కేంద్రానికి లెటర్లు ఇవ్వడం, ఒక జిల్లా మా రంగారెడ్డి హైదరాబాద్కి ఇవ్వాలని ఒక గ్రూప్ బై లెటర్ ఇస్తుంది, ఇంకో గ్రూప్ బై ఈ ప్రాంతానికి ఇవ్వాలని లెటర్ ఇస్తుంది, ఇంకో గ్రూప్ బై ఇంకో ప్రాంతానికి లెటర్ ఇస్తుంది, ఒక గ్రూప్ బై మా సామాజిక వర్గానికే లెటర్ ఇవ్వాలి, మంత్రి శాఖ ఇవ్వాలంటే ఇంకో గ్రూప్ బై మా సామాజిక వర్గానికి ఇవ్వాలంటే ఇవన్నీ కూడా వాళ్ళకు మాకే ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఊహించినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవేళ ఏదన్నా తప్పుడు అడుగు ఇప్పుడు వేస్తే రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు. నాకు తెలిసి స్థానిక ఎన్నికల ఇంకా ముందు కూడా ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో 2 రకాల డిఫరెంటెసెస్ ఉన్నాయి. ఒకవేళ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అనే వరకు ఒక పక్షాన జరిగేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్, ప్రాంతాల వారీగా ఉన్నటువంటి చాలా చోట్ల గ్రామ స్థాయి నుంచి కూడా ఎన్నికలు జరిగేది ఉన్నాయి, డివిజన్లలో ఎన్నికలు జరిగే ఉంది, అలాగే మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగదు. ఇవన్నీ ఎన్నికలు జరగాలనేటువంటి సమయం జరగాలంటే నాకు తెలిసి ఇంకొక 7-8 నెలలు పోవచ్చు, లేదా ఇంకో సంవత్సరం పోయినా ఆశ్చర్యం లేదు. అంటే వీళ్ళ పూర్తి కాలంలో వీరి 5 సంవత్సరాల వ్యయంలో 2.5 సంవత్సరాలు మాత్రం ఎవరికి అవకాశం లేదు. అప్పుడు ఏమైనా డిసిషన్ తీసుకుంటే ఇక అప్పుడు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు అంటే పెద్దగా నష్టం వచ్చినా ఏదైనా మనం ఫేస్ చేయొచ్చు అనేటువంటి భావనలు ఉండుంటారు. లేకపోతే ఇంత చేయాల్సినటువంటి అవసరం లేదు. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దాన్ని గమనించాల్సిన అవసరం వీళ్ళు గమనిస్తలేరు. రైట్. కార్తీక్ గారు, కర్ణాటకలో చూస్తే 1-2